ఫిబ్రవరి 23 దేవుని వాగ్దానం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మన ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక పునరుద్ధాన దినము చూసే ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ పునరుద్ధాన దినమును బట్టి ప్రీ లెంటెన్ సీజన్లో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ప్రభు మనకిచ్చిన 60వ దినము శిక్షాగేసమ ఆదివారాన్ని బట్టి ప్రభువుని నేను కనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు ఎంతో మనకు ఆశీర్వాదాలు ఎన్నో రకాలుగా అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎంత ఉన్నతంగా ఉంటాయంటే అవి పొందుకోవాలా వద్దా అనేది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. చాలాసార్లు మనము దేవుణ్ణి నమ్ముకోవడం, లేకపోతే క్రీస్తులో విశ్వాసం ఉంచింది, యేసుప్రభువుని నమ్ముకోవడం ద్వారా మీరు ఏమి పొందుకోవాలనుకుంటున్నారు అనే ఒక ప్రశ్నను కనుక సగటు విశ్వాసిని మనం అడిగినప్పుడు ప్రభు రాజ్యంలో చేరాలి అనే ఆశను వ్యక్తపరుస్తారు. ఆయనతో కలిసి జీవించాలి అనే కోరికను వారు బయటపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రభు స్వయంగా మాట్లాడిన మాట మనం గమనిస్తే, నమ్మి బాప్తిసం పొందుట వలన రక్షణ కలుగుతుంది. చాలామంది నేటి దినాలలో బాప్తిసాలు పొందుతూ ఉన్నారు. అయితే అది ఎలాంటి బాప్తిసమో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నీవు పొందిన బాప్తిసంలో నమ్మడం అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తును సొంత రక్షకునిగా నమ్మటం, ప్రభువుని నీవు అంగీకరించటం, దేవుణ్ణి అంగీకరించి ఆయనను నీ స్వరక్షకునిగా ఒప్పుకొని పాపాన్ని వదిలిపెట్టడం. చాలాసార్లు యేసును ఒప్పుకుంటారు కానీ పాపాన్ని నుండి తప్పుకోవడానికి మాత్రం ఇష్టపడని వారు చాలామంది మనకు కనబడతారు. ఈ రోజున యేసును ఒప్పుకుంటున్నటువంటి నీవు, యేసులో రక్షణలో ఉన్నటువంటి నీవు పాపాన్ని కూడా ఒప్పుకోవాలి అనే విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా చేసిన వారు ఖచ్చితంగా దేవుని రాజ్య వారసులుగా ఉంటారు. వారు రక్షింపబడతారు. వారు ప్రభు బిడలగా రూపాంతరం చెందుతారు. నీవు రక్షణ పొందాలి అనే ఆసక్తి నీలో ఉంటే నమ్మి బాప్తిసం పొందు. పొందిన నీవు దానికి తగిన ఫలము నువ్వు ఫలించాలి. దాని ద్వారా ప్రభు ఆశీర్వాదాలు, నీకు రక్షణ భాగ్యము ప్రభు అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా మీరు తోడుగున్నారు. ఈ నూతనమైనటువంటి దినం, పునరుద్ధాన దినం, నీ బిడ్డల జీవితంలో రక్షణ ఆనందాన్ని దయచేయండి. రక్షింపబడని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడిన వారు దానికి తగిన రక్షణ ఫలము ఫలించుట కృప దయచేయండి. రక్షణ కోల్పోయిన వారికి రక్షణ ఆనందం తిరిగి పుట్టించండి. నీ ఆత్మతో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, విశేషంగా ఆరాధనలు జరుగు ప్రతి స్థలమందు మీరు తోడుగుండండి. నీ కాపుదల దయచేయండి. ఈ దినము జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేసి ఈ దినమంతా నీ కృపలో బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.